పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అది అనుకోని ప్రమాదం అనుకున్నారు. రోడ్ యాక్సిడెంట్లో ప్రాణం పోయిందని అంతా నమ్మారు. కానీ అతని కుటుంబ సభ్యులకు వచ్చిన అనుమానం సంచలనంగా మారింది. అది ప్రమాదం కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేలింది. కట్టుకున్న భర్తని కిరాయి ఇచ్చి మరీ చంపించింది భార్య అని తెలియటంతో కలకలం రేగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనపై సాక్షి టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. జూలై 13న భువనగిరి నుంచి వస్తున్న బైక్ రాయగిరి మోత్కూరు రోడ్డులో వెళుతుండగా మోటకొండూరు మండలం కాటేపల్లి దాటిన తరువాత రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. బైక్ ని వెనక నుంచి ఓ కారు ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి చనిపోయాడు. ప్రమాద విషయం తెలిసి స్వామి భార్య స్వాతితో సహా కుటుంబ సభ్యులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే స్వాతి మహానటి రేంజ్లో యాక్ట్ చేసింది. కానీ స్వామి బాబాయికి ప్రమాదంపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. మహబూబ్నగర్ జిల్లాలో గత కొన్నేళ్ల క్రితం స్వాతి అనే ఒక మహిళ భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆ తర్వాత తనకేం తెలియనట్టు నాటకం ఆడినటువంటి ఘటన మనం మర్చిపోకముందుకే తాజాగా అదే మహబూబ్నగర్ జిల్లాలో మరొక మహిళ తేజస్విని అనే ఒక మహిళ భర్తని సుఫారీ ఇచ్చి మరీ మరొక పురుషునితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా జరిగింది. ఆత్మకూరు మండలానికి చెందినటువంటి పల్లెల గ్రామానికి చెందినటువంటి వస్తువుల స్వామిని కట్టుకున్నటువంటి భార్యే మరొక వ్యక్తితోటి కొంతమందితోటి కలిసి సుఫారీ ఇచ్చి మరీ హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రమాదం మీద అనుమానం ఉందని చెప్పేసి ఆ స్వామి బాబాయ్ అయినటువంటి ఐలయ్య పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి క్రమంలోనే పోలీసులు పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేయగా స్వామిది రోడ్డు ప్రమాదం కాదు, అత్యంత కిరాతకంగా భార్య హత్య చేశారని చెప్పేసి కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు స్వామి మృతుడు బాబాయ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీకు ఎట్లా అనుమానం వచ్చింది? సార్, ఇంటికాడికి వెళ్ళి ఒక అతన్ని ప్లాన్ ప్రకారం రప్పించి అతనితో ప్లాన్ ప్రకారంగా భువనగిరిలో దింపి ఒక రాత్రి 10:30 ప్రాంతం దాకా భువనగిరిలో వెయిటింగ్ చేసి పక్కన బంద్గా ప్లాన్ చేసి మిగతా వాళ్ళకు అద్దెకు కారు భువనగిరి లోకల్ ఒక కారు అద్దెకు తీసుకొని అతను ప్లాన్ చేసి వాని ఎమ్మటి ఎంట్రీ చేసుకొని ఫోన్ కలెక్షన్ అతని సంపవాని కలెక్షన్ ఫోను మన రోడ్ మ్యాప్ పెట్టుకొని వస్తువుని చేసి దారుణంగా హత్య చేసి ఒక కట్టుకున్న భార్య ఇల్లాలు జీలకర్ర బెల్లి పెట్టి చేతులనే తలంబరాలు పూసి చేతులతో నరికిపిచ్చి కిరాతంగా దారుణంగా హత్య చేసింది. ఎందుకు అనుమానం వచ్చింది అంటే రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేశారు కదా, అసలు మీకు ఎట్లా అనుమానం వచ్చింది? మాకు ఎట్లా అక్కడ హత్య చూస్తే అది రోడ్డు యాక్సిడెంట్ అయితేనే రోడ్డు ప్రక్కన పడి ఉండు. ఇక్కడికి వెళ్ళి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ నూక్కపోయి రాళ్లతోని కొట్టి చంపిర్రు. ఫోన్ టచ్చింగ్లో చూస్తే అది మొత్తం మాకు అర్థమైపోయింది. ఇది మా మీద మళ్ళీ పడి ఏమైందమ్మా మామయ్య నన్ను ఎడవాసిపోయింది కొడుకు అని చెప్పింది. లేదమ్మా కొడుకు మీరు అట్లా యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలని చేసి నేను దాన్ని దొరకబడతాను నేను అన్నను. అప్పటికే ఆమె గుట్కిల్లు మింగింది. నా మీద మాకు అనుమానం ఎలాంటి లేదు. బయట పనులు చేస్తాడు, ఎవరి వల్ల శత్రుత్వంతో జరుగుతుందని మేము అనుకున్నాము. తర్వాత ఈ రికార్డు ద్వారా మా కోడలని తెలిసింది. సాయి కుమార్ సార్ తుర్కపల్లి ఇక ఊరు పక్క లేదా ఊరు అట సార్ పల్లెపాడట. అతనికి ఈమెకు సంబంధం ఉంది. ఏదో కారు షోరూంలో పనిచేసి అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళతోని రౌడీలో పెట్టి చంపించింది సార్. అంటే ఎన్ని రోజుల క్రితం పెళ్ళైంది స్వాతికి స్వామికి? ఒక 20 సంవత్సరాలు దాటింది సార్. 22 ఏళ్ళు సార్ పెళ్ళి. 22 ఏళ్ళు బిడ్డ కూడా డిగ్రీ అయిపోయింది. ఓ పొల ఇంటర్ చేస్తుంది. బాబు 9 చదువుతుండు. పిల్లగాడు కూడా మా బాబు కూడా మా నాయనను మా అమ్మనే చంపిందని పిల్లగాడు కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు సార్. ₹1,00,000 2 లక్షలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు వంచి హత్య చేయించింది సార్. మర్డర్ చేపించి పక్కన బంద్ పెట్టి చేయించింది. కట్టిన శిక్ష ఇవ్వను. శిక్ష మనకి ఎటువంటి ఈ 6-7 కట్టిన శిక్ష ఇస్తేనే మళ్ళా పుట్టబోయని కూడా భయంకరమైనటువంటి భయం పుట్టాలి. అంటే స్వాతిది ఎక్కడ అసలు? స్వాతిది ప్రాబ్లం సార్ హైదరాబాద్ సిటీలో ఉండేది. మేనపిల్లే చిన్నగుండా పెళ్లి చేసి సొంతం మేనమా బిడ్డనే మంది గారు మళ్ళీ కావాలని చేసింది. పోలీసులు ఏమంటారు? పోలీసు సార్ నిర్ధారణ తెలియదు సార్. అనుమానంతో మేము చెప్తున్నా ఎంతవరకు దాకా యాక్సిడెంట్ అన్నారు. మేము ఎప్పుడైతే మేము ఆ యాక్సిడెంట్ ఒకసారి హత్య చేసినంటే వాళ్ళు మాకు సహకరించారు పోలీసు వాళ్ళు. ఇట్లాంటి హత్యలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, జైలు నుంచి బయటకు రానియకుండా చేయాలని చెప్పేసి కూడా ఆ మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి క్రిమినల్ మైండ్ తోటి ఆలోచించి హత్య చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సినిమాటిక్ స్టైల్లో ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేసి యాక్సిడెంట్ జరిగింది రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు అని చెప్పేసి క్రియేట్ చేసి కూడా హత్య చేశారంటే ఎంతమంది ఇందులో ఆ క్రిమినల్ మైండ్ ఉపయోగించారనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. పోలీసు
పోలీసులు కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసి మొత్తం వ్యవహారంలో భార్యతో పాటు భార్యకు సహకరించినటువంటి వ్యక్తులు ఎంతమంది, అసలు సుఫార్ ఎంత ఇచ్చారని కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం అవుతుంది. ఈ కేసులో నలుగురి పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. స్వాతితో పాటు ఆమె ప్రియుడు సాయి కుమార్, మహేష్, రామలింగస్వామి కలిసి హత్య చేశారని డీసీపీ యాదవ్ అన్నారు. స్వామి హత్యకు సాయి కుమార్, స్వాతి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కారణంతో పాటు మహేష్ భార్యకు మృతుడు స్వామికి ఉన్న అనైతిక సంబంధం కూడా కారణమే అని డీసీపీ తెలిపారు. It has been found out that it is a well-planned murder and a criminal conspiracy by the accused to commit the murder of Vastapula Swami. So there are total 4 people who have been part of this criminal conspiracy. A1 Gunti Sai Kumar, son of Malesh, age 33, resident of Palli Pahad village. A2 Vastapula Swati, wife of late Swami. She is a wife of the deceased. She is a resident of Pallerla village. Then A3 Pottepaka Mahesh, son of Muttaya. He is a resident of Atmakur Mandal. This A3, he is a brother of A2, wife of the deceased. And A4 Chimala Ramalinga Swami. He is a resident of Tatanagar, Bhongir town. So the wife of the deceased is having an extramarital relation with A1, and the deceased is having an extramarital relation with the wife of A3. So because of this, when the wife of the deceased, when she confronted her husband that you are having an extramarital affair, then he started harassing his wife mentally and physically. So because of this, his wife, she hatched a conspiracy along with A1 and A3 to eliminate her husband. నిందితులు స్వామిని చంపేందుకు ఎంత క్రూరంగా వ్యవహరించారో ఘటనా స్థలాన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక సినిమా స్టైల్లో జరిగినటువంటి హత్య ఉదంతం వెనుక ఏం జరిగిందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఎందుకంటే కట్టుకున్నటువంటి భార్యనే అత్యంత దారుణంగా సుఫారీ ఇచ్చి మరీ హత్య చేసినటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లి సమీపంలో జరిగింది. మనం ఉన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ప్రాంతం ఇది స్పాట్. ఒకసారి రోడ్డు మీద చూపిస్తాం. ఒక 50 మీటర్ల దూరంలో రాయగిరి మోత్కూరు ప్రధాన రహదారి ఏదైతే ఉంటుందో అక్కడ వస్తున్నటువంటి భర్త సాయి కుమార్ అనే వస్తువుల స్వామి అనే ఒక వ్యక్తి బండి మీద వస్తున్నటువంటి క్రమంలోనే స్వాతి, అతని భార్య స్వాతి మరొక ఇద్దరికి సుఫారీ ఇచ్చి అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చినటువంటి క్రమంలోనే పోలీసులకి అనుమానం తమకు వచ్చినటువంటి అనుమానాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళడం, కేసు నమోదు చేయడం, ఆ తర్వాత పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేసినటువంటి క్రమంలోనే ఏం జరిగింది అనేది మొత్తం పూర్తిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆదివారం రోజు ఒక పని నిమిత్తం ఊర్లో ఉన్నటువంటి పల్లెర్ల స్వామిని మరొక వ్యక్తి వచ్చి బయటికి పని ఉంది అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళినటువంటి క్రమంలోనే వలిగొండకు వెళ్ళారు. వలిగొండ నుంచి భువనగిరికి వచ్చారు. భువనగిరి నుంచి రాయగిరి వద్ద కాసేపు ఆగినటువంటి క్రమంలోనే రాత్రి 9 గంటలు దాటిన తర్వాత తిరిగి రాయగిరి నుంచి పల్లెర్లకు వస్తున్నటువంటి క్రమంలోనే అప్పటికే ఒక పథకం ప్రకారం మాటు వేసినటువంటి దుండగులు అక్కడ దూరాన ఉన్నటువంటి కారు ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నాం ఆ కారులో ఉన్నటువంటి దుండగులు సుఫారీ తీసుకున్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్, ఇందులో ప్రధానంగా సాయి కుమార్ అనే వ్యక్తి పేరు వినిపిస్తుంది. ఆ కారు ద్వారానే ఇక్కడ బైక్పై వెళ్తున్నటువంటి ఆ స్వామితో పాటు వెనుక వీరబాబు కూడా బండి మీద కూర్చొని ఉన్నారు. ఈ వీరబాబు ఎవరంటే స్వామిని బయటికి పని ఉందని చెప్పేసి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి. అయితే బయటికి ఆ స్వామిని ఒక పథకం ప్రకారం బయటికి తీసుకువెళ్ళాలని చెప్పేసి స్వాతే వీరబాబుకు సూచించడం, వీరబాబు కూడా అదే బైక్ మీద వస్తున్నటువంటి క్రమంలోనే స్వామిని హత్య చేయబోతున్నామని చెప్పేసి ఎవరైతే స్వాతి వీరబాబుకు చెప్పకపోవడంతో ఇదే బైక్ మీద ఇద్దరు కలిసి వస్తున్నటువంటి క్రమంలోనే కాటపల్లి సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ దాటిన తర్వాత అత్యంత వేగంగా మారుతి స్విఫ్ట్కి సంబంధించినటువంటి కారు తోటి పల్సర్ బైక్ని ఢీకొట్టడం, దాదాపు 50 మీటర్ల దూరం నుంచి కూడా ఈడ్చుకు రావడంతో ఇక్కడ ఫెన్సింగ్, మామిడి తోటకు ఉన్నటువంటి ఫెన్సింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆ రాతి స్తంభాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 10 రాతి స్తంభాలు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాళ్ల మీద పడడంతో ఒక్కసారిగా తీవ్ర గాయాల పాల్గొవడంతో స్వామి ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. మనం ఒకసారి విజువల్స్లో చూపిస్తాం. ఈ బండరాయి మీద రక్తపు మరకలు ఇంకా కనిపిస్తున్నాయి. ఇదే బండరాయి మీద స్వామి పడిపోవడంతో ఒక్కసారిగా ఛాతీ ప్రాంతంలో కావచ్చు తలకాయకి తీవ్ర గాయాలు కావడంతో అతను
తను ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వీరబాబు కూడా వెనక కూర్చున్నటువంటి క్రమంలోనే అతను కూడా ఎగిరి వచ్చి ఇక్కడ పడడంతో తీవ్ర గాయాలు పాలయ్యాయి. ప్రస్తుతం స్థానికులు అంటే కాటపల్లి కావచ్చు, మోత్కూరు రాయగిరి మార్గం గుండా వెళ్తున్నటువంటి వాహనదారులు ఈ ప్రమాదాన్ని అంటే ప్రమాదం అనుకొని వాళ్ళని ఇక్కడ పడిపోయినటువంటి వ్యక్తుల్ని గమనించి తీవ్ర గాయాల పాలైనటువంటి ఎవరైతే వీరబాబు ఉన్నారో ఆ వీరబాబుని ఆసుపత్రికి తరలించారు. తొలుత భువనగిరికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం ఘటన వెనుక ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వాతికి 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రస్తుతం 3 సంతానం ఉన్నారు. 2 ఆడబిడ్డలతో పాటు ఒక 9వ తరగతి చదువుతున్నటువంటి కుమారుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే స్వాతికి గతంలో ఒక షోరూంలో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే తుర్కపల్లి మండలం పల్లెపహాడ్కు చెందినటువంటి సాయి కుమార్ తోటి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వివాహేతర సంబంధమే ఈ స్వామి హత్యకు అంటే భర్త హత్యకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, కారు మొత్తం పూర్తిగా తుక్కు అయింది. అంటే ఒక కారు బైక్ని ఢీకొట్టడంతో ఈ స్థాయిలో డ్యామేజ్ అయిందంటే వాళ్ళు ఎంత వేగంతో వాళ్ళని ఎంత కిరాతకంగా హత్య చేయాలని భావించి ఎంత వేగంతో ఢీకొట్టిరు అనేది కూడా ఒకసారి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి కార్ లోపల విజువల్స్లో చూస్తే మాత్రం అందులో బిర్యానీ ప్యాకెట్లతో పాటు తాగి పడేసినటువంటి బీర్ బాటిల్ అయితే లేవు, కానీ బీర్ బాటిల్ సంబంధించినటువంటి మూతలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, ఆ కారులో ఉన్నటువంటి బీర్ బాటిల్ని బయట పడేసినటువంటి పరిస్థితి ఉంది. హత్య జరిగిన తర్వాత ఢీకొట్టిన తర్వాత కారు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ కారుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఇందులో ఉన్నటువంటి నిందితులు ఎట్లా పరారయ్యారనేది కూడా ఒక అనుమానం తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నిందితుల్ని తప్పించేందుకు వెనకనే మరొక కారు కూడా ఫాలో అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే సమయంలో పోలీసులు కూడా అదే విధంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూసుకోవచ్చు, కారులో బిర్యానీ సంబంధించినటువంటి రైస్తో పాటు ఇందులో ఒక గాజు ముక్క కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇందులో ఒక స్త్రీ కూడా ప్రయాణిస్తుంది నిందితులతోటి. సాయి కుమార్తో పాటు మరొక వ్యక్తితో పాటు మరొక స్త్రీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ స్త్రీ ఎవరనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి అవసరం అవుతుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, ఆత్మకూరు.